తిరుగుబాటు చేస్తే అట్లే ఉంటుంది, మాలలు సహనంగా ఉంటే అట్లే ఉంటుంది, మాలలు యుద్ధం చేస్తే కూడా అట్లే ఉంటుంది. కాబట్టి అదంతా బాధ్యత మన మీదనే ఉంది అని చెప్పేసి అని అనుకోండి. ఎవరు కూడా బాధపడవద్దు. ఎవరు వస్తలేరు కదా, మన మొక్కలమే చేస్తున్నాం కదా అనుకున్నారు. మనవాడు కాబట్టి మనం చేస్తున్నాం అనుకోండి. వాళ్ళు అంటున్నారు కదా, ఈయన మీ ఓడు కాబట్టి మేము చేస్తున్నామని. ఎస్, మీ వాడు మావాడు కాదు, మావాడు మీ అందరోడు ఎన్ని చెప్తాం చెప్పండి. వాళ్ళు తెలుసుకోండి. తెలుసుకోరా వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు. మేము అనుభవిస్తున్నటువంటి ఫలాలు అంబేద్కర్ అని తెలుసు. కేవలం మాల మాదిగలో పుట్టినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ లేవు. ఈరోజు తమ్ముళ్ళు చెప్పి ఇంతకుముందు మన మాలలో ఉన్నట్టు పుట్టినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ లేదు, మాదిగోళ్ళకి రిజర్వేషన్ లేదు, ఏ కులానికి రిజర్వేషన్ లేదు చెప్పండి. భారతదేశంలో ఏ కులానికి రిజర్వేషన్ లేదో చెప్పండి. రిజర్వేషన్ లేకుండా ఎవరు ఉద్యోగం తీసుకొచ్చుకుంటున్నారు చెప్పండి? ఎవరు లేరు. ఇవాళ ఓసీలకు కూడా రిజర్వేషన్ ఉంది. 10% రిజర్వేషన్ ఇవ్వడానికి ఆ రోజు అంబేద్కర్ పూనుకున్నాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. అంతేందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనం అందరం కూడా తెలంగాణ కావాలని మనం ఇంతగానో పోరాటం చేసినాం కదా. తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ తెచ్చింది ఎవరు? దట్ ఈజ్ అంబేద్కరే. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ కూడా రాదు. ఇది నేను చెప్పలే. తెలంగాణ రావడానికి కారకులైనటువంటి వాళ్ళం మనం చెప్పుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రులు, ఈనాడు ముఖ్యమంత్రులు, భవిష్యత్తులో వచ్చేటువంటి ముఖ్యమంత్రులు కూడా చెప్తారు అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదు అని చెప్పేశారు. ఎస్, అంబేద్కర్ లేకపోతే ఏది లేదు. ఈ దేశంలో అంబేద్కర్ లేకపోతే ఏది ఉండదు అనే చెప్పేటువంటిదే సగర్వంగా చెప్తున్నాం మనం అందరం కూడా. ఆనాడు ఆర్టికల్ 3 రాకపోతే ఎవరు చెప్పండి? వీరబ్రహ్మేంద్రం గారి యొక్క కథ తెలుసు మనందరికీ. మనల్ని చాలామంది ఇక్కడ నాటకాలు వేసినటువంటి వాళ్ళు ఉంటారు. పండర్ బాగున్నాడు. వీరబ్రహ్మేంద్రం గారు వేషాలు వేస్తే వాళ్ళు ఏమని చెప్తారు అని చెప్పేసానంటే, బ్రహ్మవాకు అనేటువంటిది ముందు నుంచి నడుస్తుంది, వీరబ్రహ్మ గారు ఎప్పుడో గతంలో నడిచినటువంటిది ఈ రోజు నడుస్తుంది కాలము అని చెప్పేసానని, పంది కడుపులో నంది పుడుతుందని అనేకమైనటువంటి సామెతలు వచ్చినాయి. అట్లాంటి సామెతలు ఊహించి చెప్పారు కదా. భారతదేశంలో ఒక 70 ఏళ్ల తర్వాత ఈ దేశం ఇట్లా ఉండాలని చెప్పేసి ఊహించేవారని చెప్తారా? 70 ఏళ్ల తర్వాత తెలంగాణ వాళ్ళకు తెలంగాణ కావాలని కొట్లాడతారు, రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేస్తారు కాబట్టి వాళ్ళకి రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఒక 70 ఏళ్ల కింద ఒక వ్యక్తి చెప్పిండు. ఆ వ్యక్తి అంబేద్కర్. ఆ వ్యక్తి చెప్పిండు కాబట్టి ఇలా మనం తెలంగాణలో ఉన్నాం. అయితే బాధ ఏమనిపిస్తుంది అని చెప్పేసారంటే, స్వాతంత్రం కోసం ఫైట్ చేసింది మనం, తెలంగాణ కోసం ఫైట్ చేసింది మనం, కానీ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారంటే మనం అనుభవిస్తలేదు. ఆనాడు ఇదే చెట్ల కింద ముచ్చట పెట్టుకున్నాం, ఈనాడు కూడా అదే చెట్ల కింద ముచ్చట పెట్టుకుంటున్నాం మనం. మరి ఎట్లా కావాలి అని అంటే, అంబేద్కర్ చెప్పింది ఒకటి, నువ్వు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా, ఎన్ని కులాలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకున్నా, ఎన్ని జయంతులు జరిపినా, ఎన్ని వర్ధంతులు జరిపినా, ఎన్ని డీజేలు పెట్టుకొని ఎగిరినా నీకు ఏమి రాదు. అంబేద్కర్ను స్మరించుకోవడం ఒకటే అని మనం అనుకుంటున్నాం. అంబేద్కర్ చెప్పినటువంటిది ఏంటి అని చెప్పేసానంటే, రాజ్యాధికారం రాకపోతే, రాజ్యాధికారం నీ చేతిలో లేకపోతే, చట్టం నీ చేతిలో లేకపోతే, చట్టం చేసేటువంటి దగ్గర నీ సంతకం ఉండేటువంటి విధంగా నువ్వు లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా బానిసలాగానే ఉంటావు. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అని అంటే, రాజకీయం పని చేయాల్సినటువంటిది ఉంది. రాజకీయం చేయాలంటే ఎవరు చేయాలి? వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుంటే మన కింద ఫోటోలు వేసుకోవాలన్నా మనము? ఎన్ని రోజులు మనం వాళ్ళ కింద ఫ్లెక్సీలు వేసుకుని మనం ఫోటోలు వేసుకున్నాం చెప్పండి? ఎన్నడూ మనం ఇక మనం ఫ్లెక్సీలు వేసుకున్నటువంటి రోజులు రావద్దా? ఇక రాజకీయం చేసేటువంటి రోజులు రావద్దా మనకి? మనం కూడా అధికారం చేసేటువంటి విధంగా రావద్దా? మనము రాజ్యాధికారం లేనటువంటి ఏ ఉద్యమం అయినా అది బానిస ఉద్యమమే అని చెప్పిండు అంబేద్కర్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు కూడా చేయాల్సినటువంటిది ఉంది అని చెప్పేసానని తెలియజేస్తూ, గతంలో జరిగేటువంటి విధానానికంటే అనేకమైనటువంటి భిన్నంగా ఈరోజు అందరు దాదాపు 150 మంది 200 మంది ఊరేగింపుగా వచ్చి అంబేద్కర్ జయంతిని చేస్తున్నాము. మిత్రులు, తమ్ముళ్ళు ఎవ్వరు కూడా, అన్నలు కానీ ఎవ్వరు కానీ ఇక్కడ మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో వస్తారు అని చెప్పేసి ఎవరో చేస్తారు అనేటువంటి మనం చేస్తలేము. మన బాధ్యతగా చేస్తున్నది. ఈ బాధ్యత ఇప్పుడు కాదు, మన మీద మనం చచ్చేంత వరకు ఉండాల్సిందే. ఎందుకంటే మన కోసం చచ్చిపోయింది, మన కోసం చనిపోయింది కానీ వాళ్ళ కోసం చనిపోలేదు. ఆయన చెప్పినటువంటిది ఏంటి అంటే, భారతదేశ స్వాతంత్రం జరిగిందని అందరూ విమర్శిస్తారు అంబేద్కర్. ఏమని అంటే, అంబేద్కర్కి స్వాతంత్రం రావడేటువంటి దాంట్లో పాత్ర ఏం లేదు అని అంటాడు. కానీ అంబేద్కర్ ఏం చెప్పిండో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం రావడం ఓకే, సంతోషమే, కానీ స్వాతంత్రం అంటే మేము చెప్తుందండి అంటే 200 సంవత్సరాల క్రితం మన దేశాన్ని మనం పరిపాలించుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే వాళ్ళ కోసం మనం ఉద్యమం చేసాం. ఏమని అంటే, మీ బ్రిటిష్ వాళ్ళు పోతే మాది మేము పరిపాలించుకుంటాము అని. అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిండో తెలుసా? ఆంగ్లేయులు పోతే, బ్రిటిష్ వాళ్ళు పోతే మాకు సంతోషమే, కానీ బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత ఈ దేశంలో మాకేమొస్తే చెప్పండి అని అడిగిన అంబేద్కర్. ఎంత దూరదృష్టి ఉంటుంది చూడండి అంబేద్కర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మనం అడగాల్సినటువంటి, ఆ రోజు కూడా అదే అడిగినాం మనం, తెలంగాణ ఏర్పడడం ముఖ్యమే, కానీ తెలంగాణలో మా వాటా ఏంది, మా యొక్క పాత్ర ఏంది అనేటువంటిది మనం అడిగినాం ఆ రోజు. కానీ ఈరోజు మన పాత్ర ఏమున్నది అని అంటే, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం మనమే, కానీ దాన్ని అనుభవించేటువంటి ఫలాలు మన దగ్గర లేవు. కాబట్టి బహుజనులు అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. విడిపోయి ఎంతవరకు ఉన్నా కానీ
కలిసి ఉండాలని మనం అంటున్నాం. విడిపోయేటువంటి విధంగా ఎంతున్నాగా మనం బలహీనమే అవుతాము. ఆ బలహీనం అనేటువంటిది చాలా సందర్భాలలో మీరు గుర్తుపెట్టుకోండి, మాలలు ఏకతాటిపైగా నిలబడతారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అని అంటే, మాలలు కేవలం ఉద్యమంలోనే కాదు, జయంతులలోనే కాదు, వర్ధంతులలోనే కాదు, రాజకీయాలు వచ్చినప్పుడు కూడా ఏకతాటిపైనటువంటి నిలిచినటువంటి చరిత్ర మాలలకు ఉన్నది. నారాయణరావుపేటలో ఒకే వైపు నిలబడాలంటే నిలబడతారు, ఒక సైడ్కు ఉన్నారంటే ఒక సైడ్కు ఉంటారు, ఒక వైపు ఉండి ఇంకో వైపు తిరిగేటువంటిది మాలలకు చరిత్ర అనేటువంటిది గతంలో లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో రాదు అనేటువంటి విధంగానే నమ్ముతున్నాము అని చెప్పేసి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను అంబేద్కర్ స్మృతివనానికి ఈరోజు కాదు ఏ రోజైనా అంబేద్కర్ స్మృతివనాన్ని మనం అంబేద్కర్ స్మృతివనంగానే తలుస్తాము. అంబేద్కర్ ఉండేటువంటిది ఈరోజు సిద్దిపేటలో అంబేద్కర్ చౌరస్తాలో ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఎంతైతే గౌరవం ఉందో, నారాయణరావుపేట మండల కేంద్రంలో కూడా అంబేద్కర్ స్మృతివనానికి అంతే గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఆత్మగౌరవంతో ఉందాము, ఆత్మగౌరవంతో ఉందాము. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మగౌరవంతో ఉందాము. ఆత్మగౌరవం కోసము 10 మాటలు పడదాము, 10 దెబ్బలు తిందాము. ఆత్మగౌరవాన్ని ఎక్కడైతే కించపరుస్తామో దాన్ని కూడా చూసేటువంటి చరిత్ర మాలలకు ఉంటుంది అని చెప్పేసి మర్చిపోవద్దు అని చెప్పేసి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులందరికీ కూడా మనమందరము ఎవరి కోసమో మనం చేస్తలేము అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మన కోసం మనం చేస్తున్నాం, ఇది మన బాధ్యత అనుకున్నాము. దాంట్లో చదువుకున్న వాళ్ళది, చదువుకోలేనటువంటి వాళ్ళది, చదువుకున్నానికి నాకు కొంత ఆశ ఉంటుంది, ఇక్కడ చదువుకునేటువంటి బిడ్డలకు కొంత ఆశ ఉంటుంది. 60-70 సంవత్సరాలు నాకు ఆయనకి ఏం ఆశ ఉంటుంది చెప్పండి? 70 ఏళ్ళు ఆయనకి ఏం ఆశ ఉంటుంది చెప్పండి? చావుకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు నిలబడుతున్నాడో చెప్పండి? నా బాధ్యత అనుకుంటేనే కదా నిలబడేదైనా. ఈయన వయసు ఎంత చెప్పండి? 70 ఏళ్ళు దాటినాయి. 70 ఏళ్ళు ఆయనకి ఏం చేస్తాడు? ఆయన కొడుకు ఉద్యోగం వచ్చేదా, మన్మనికి ఉద్యోగం అంటే భవిష్యత్ తరాలు అనేటువంటి ఉండాలని నా ఆలోచన. పాపం అంటే ఇంత గొప్ప ఆలోచన అనేటువంటి వేరే వాళ్ళకి ఎవరికి రాదు, మనకు ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ, జై భీమ్. ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ మిత్రులకి కూడా నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే జయంతి ఉత్సవాలు కామన్గా జిల్లా కేంద్రాల్లో జరిగినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ చాలామంది పోలీసు మిత్రులు కూడా, ఎస్ఐ గారు, మేడం గారు వచ్చినారు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇంత సౌమ్యంగా, గుర్తుపెట్టుకోండి, మాకు పోలీసు పహారా అనేటువంటిది మాలకు అవసరం లేదు అని నేను సగర్వంగా చెప్పుకుంటాము. ఎందుకంటే ఏ రోజు కూడా చరిత్రలో ఇప్పుడు జయంతి ఈ రోజు జరగట్లేదు, నారాయణరావుపేటలో జయంతి కార్యక్రమాలు చాలా సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. కానీ ఏ రోజు కూడా చిన్న అలజడి లేకుండా సగర్వంగా మేము ఆత్మగౌరవంతో ఉంటాం కాబట్టి, మర్యాద కొద్దీ ఉంటాం కాబట్టి, మీరు పహార లేని సమయంలో కూడా శాంతియుతంగానే చేస్తాం, పహార ఉన్న సమయంలో కూడా శాంతియుతంగానే చేస్తాం. మాలలంటేనే ఆత్మగౌరవం అని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.